నమస్తే ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారి భారత యాత్రా దర్శనికి స్వాగతం. నేను జ్యోత్స్న. అసలు కాశీ విశిష్టత ఏమిటి? కార్తీక మాసంలో కాశీ యాత్ర చేయాలనుకుంటున్నారా? ఆధ్యాత్మికవేత్త డాక్టర్ నోరి నారాయణమూర్తి గారు మరియు ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత ఆర్వి రమణ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అలాగే మీ సందేహాలను నివృత్తి చేసుకునేందుకు స్క్రీన్ పైన నంబర్స్కు కాల్ చేయండి. నమస్తే అండి రమణ గారు. నమస్తే గురువు గారు. వెల్కమ్ టు స్టూడియో. యాక్చువల్గా కాశీ విశిష్టత గురించి ఎన్నిసార్లు చెప్పుకున్నా తక్కువగానే అనిపిస్తూ ఉంటుంది. హైందవ సాంప్రదాయంలో వారి జీవిత కాలంలో ఒక్కసారైనా కూడా కాశీని దర్శించాలి అని అనుకోని వాళ్ళు ఉండరు అంటే అది అతిశయోక్తి కాదు. ముందుగా గురువుగారి మాటల్లో కాశీ విశిష్టత గురించి విందాము. గురువుగారు, కాశీ విశిష్టత గురించి మాకు చెప్పరా? చాలా సంతోషం. శ్రీ మహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. మహాదేవ. పుణ్యమైనటువంటి కాశీని గురించి చెప్పాలి అంటే యుగయుగాల చరిత్రలో మరువలేని మధుర స్మృతి. జన్మలు సార్థకత చేసుకొనడానికి అఖండ శక్తివంతమైనటువంటి దేవతాగణం కూడా తమను శుద్ధిపరచుకోవడానికి పదే పదే దేవతాగణం కూడా కాశీకి వేస్తారు అని అనేకమైనటువంటి 18 పురాణములలో వేదవ్యాసులు వారు రచించారు. కాశీఖండం అనేటువంటి మహాగ్రంథాన్ని కవి సార్వభౌముడు శ్రీనాథుడు కూడా కాశీ గురించి విశిష్టతగా తెలియచేశారు. అలాంటి పుణ్యమైనటువంటి కాశీలో పరమేశ్వరుడు విశ్వేశ్వరుని యొక్క రూపంలో మనకు దర్శనమిస్తారు. వ్రాలిన భక్తి మృక్కెద అవారిత తాండవ కేళికిన్ దయాశాలికి శూలికిన్ శిఖరిజాముఖ పద్మమయూఖమాలికిన్ బాల శశాంకమౌళికి కపాలికి మన్మథ గర్వ పర్వతోన్మూలికి నారదాది ముని ముఖ్య మనస్సరసీరుహాలికిన్. కాశీ అని అనగానే సకల పాపములు తొలగిపోతాయి. దేనికని అంటే కాశీ అనేటువంటి పదమునకు వేదవ్యాసుల వారు ఏమర్థం చెప్పారు అంటే వెలుగు అని అర్థం చెప్పారు. ఈ కాశీని ముఖ్యంగా 3 పేర్లతో పిలుస్తారు. 1 వారణాసి, 2 కాశీ, 3వది బెనారస్. బరానా అని పేరు కలిగినటువంటి రాజు పరిపాలించాడు గనక బెనారస్ అని. ఆయన పేరుతోనే ఆ పేరుతోనే మదన్ మోహన్ మాలవ్య కాశీలో హిందూ విశ్వవిద్యాలయాన్ని హైందవ మతాన్ని అత్యద్భుతంగా చాటేటువంటి పుణ్యక్షేత్రంగా భారతదేశంలో అత్యంత ప్రధానమైనటువంటి క్షేత్రం గనక అక్కడ స్థాపించారు హిందూ విశ్వవిద్యాలయం. మదన్ మోహన్ మాలవ్య అని పేరు కలిగిన మహానుభావుడు. ఆయనను చూచే కట్టమంచి రామలింగారెడ్డి గారిని పేరు కలిగినటువంటి మహానుభావుడు మొట్టమొదటగా ఆంధ్ర విశ్వవిద్యాలయం అని స్థాపించారు. పుణ్యమైనటువంటి కాశీ కుశ అంటే ఎక్కువగా దర్భలు ఉంటవి అనేటువంటి మాట మీద కూడా ఈ కాశీ అనేటువంటిది మనకు ప్రశస్తంగా ఉంటుంది. ఈ కాశీని కృతయుగము నుంచి కృతయుగానికి పూర్వమే బ్రహ్మదేవుని యొక్క దివ్యమైనటువంటి 5 తలలలో ఒక తల ఫళ అని పగలగొట్టగానే అంటే తీసివేయగానే కాలభైరవుడని శివాంశ సంభూతుడు ఆ బ్రహ్మ యొక్క దివ్యమైనటువంటి కపాలం ఈ ఈశ్వరుని యొక్క చేతికి అతుక్కుంటుంది. దాన్ని విదిలించినా పోదు, అంటాడనమాట ఆయన, పోదు. అప్పుడు బ్రహ్మహత్య ఈశ్వరుని దగ్గరకు వస్తుంది. స్వామి, మీరు నన్ను నియమించారు. వేదములను దూషించిన, బ్రాహ్మణుని దూషించిన, గోవులను నిందించిన బ్రహ్మహత్య అనేటువంటి ఒక భయంకరమైనటువంటి పాపం చుట్టూ ఉంటుంది కదా. మీరు వేదముల వల్లించేటువంటి బ్రహ్మదేవుని యొక్క శిరస్సును మీ ఆజ్ఞతో కాలభైరవుని చేత ఖండింపచేశారు కదా, మరి నన్ను ఏమి చెయ్యమంటారు స్వామి? నా విధి ఏమిటి అని చమత్కారంగా ఆ బ్రహ్మహత్య పరమేశ్వరుని అడిగితే అప్పుడు ఆ బ్రహ్మహత్య కూడా రానటువంటి దివ్య పుణ్య మహోన్నతమైనటువంటి ప్రదేశం ఏది అని ఈశ్వరుడు సంకల్పించి కాశీ అనేటువంటి ప్రదేశానికి వచ్చారు. కాశీ అని పేరు విన్నా, కాశీలో ఈశ్వరుని సందర్శించిన, అసలు కాశీ 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 అంటూ మరణించిన, దీనికి ఒక పెద్ద పురాణంలో ఒక వాక్యం ఉంటుంది, కాశ్యాంతం మరణాన్ముక్తి. కాశీలో మరణించడానికి లక్షలాది మంది వెళతారు. పూర్వకాలంలో కాశీ వెళ్ళాలి అని కాలినడకన బయలుదేరేవారు. ఇవేర మనకు ఆర్వి టూర్స్ ట్రావెల్స్ వలన మనకు ఒక ధన్యత ఏర్పడుతుంది. అద్భుతంగా సుశిక్షితంగా సురక్షితంగా సుశిక్షితులైనటువంటి వారి నేతృత్వంలో
అన్నీ తెలిసినటువంటి వారు చక్కగా మనకు విమానాలలో రైళ్లలో మీకు ఎలా కావాలంటే ఎలా హాయిగా మన ఇంట్లో కంటే కూడా బాగుండేటువంటి విధంగా భయాన్ని వీడి అలాంటి దివ్యమైనటువంటి పుణ్యక్షేత్రాన్ని ఆ క్షేత్రం యొక్క మాహాత్మ్యాన్ని అగస్త్యుడు లోపాముద్రకు తెలియచేస్తారు. కాశీఖండం అనేటువంటి ఒక గ్రంథం ఉన్నది. దానిని వేదవ్యాసులు వారు రాస్తే ఇందాక చెప్పినట్టుగా కవి సార్వభౌముడైనటువంటి శ్రీనాథుడు కాశీఖండాన్ని. అందుచేతనే కాశీలో 9 రాత్రులు నిద్ర చేయాలి. 9 ఎందుకు 3 చాలు కదా, ఊరికి అలా వెళ్ళి స్వామి అని చూసొస్తే సరిపోతుంది కదా అంటే ఇది విహార యాత్ర కాదు, విజ్ఞాన యాత్ర కాదు, ఇది తీర్థయాత్ర, పుణ్యయాత్ర. మన వంశాలు మనమందరము కూడా తరతరాలు కూడా మా తాత కాశీ వెళ్ళాడు అంటే దరిదాపుగా 9 తరాలు తరిస్తాయి. కాశీ అని పదే ఇప్పుడు మన ఇంట్లో మీరందరూ వినండి, కాశీ అనుకుంటూ ఉండండి. ఈ దివ్యమైనటువంటి క్షేత్రానికి ఎప్పుడు వెళతామా అనేటువంటి ఎదురు చూస్తూ ఉండండి. అలాంటి పుణ్యమైనటువంటి క్షేత్రం, అలాంటి విశిష్టత కలిగినటువంటివి చాలా ఉన్నాయి. అలాంటి పుణ్యక్షేత్రాన్ని మనం తలుచుకోవటం మన పుణ్యం, వినేవారి పుణ్యం, అందరి పుణ్యం. అండ్ గురుగారు మీరు చెప్పారు కాశీ అని పలికిన విన్నా ఒక్కసారి వెళ్ళి చూసి వచ్చిన ఖచ్చితంగా కూడా ఎవరికి వాళ్ళు ఒక్కసారైనా వెళ్ళి అనుకుంటారు. బట్ కార్తీక మాసం అనే దానికి ఒక ప్రముఖమైనటువంటి ప్రాముఖ్యత కలిగినటువంటి ప్రస్తుత పరిస్థితి. అసలు ఎందుకు కాశీ విశ్వనాథుని కార్తీక మాసంలో ఎందుకు వెళ్ళి దర్శించుకోవాలి, దాని ఇంపార్టెన్స్ ఏంటి చెప్పండి. కార్తీక మాసంలో శివకేశవులకు ఇష్టమైనప్పటికీ స్కాంద పురాణంలో కార్తీక పురాణంలో ఒక మాట చెప్పారు. బిల్వ వృక్షముతో సమానమైన వృక్షము లేదు, కార్తీక మాసంతో సమానమైన మాసము లేదు, అనుగ్రహించడంలో పరమేశ్వరునితో సమానమైనటువంటి వ్యక్తి లేడు అని ఒక శ్లోకం ఉన్నది. అందుచేత కార్తీక మాసానికే విశిష్టత ఏమిటి అంటే సూర్యుడు తులారాశిలో సంచరిస్తూ ఉంటాడు. వశిష్ఠ మహర్షుల వారిని అడిగారు జనక మహర్షి, దీనికని మీరు వేసిన ప్రశ్నే ఆయన వేశారు. అప్పుడు సూర్యుడు తులారాశిలో సంచరించేటువంటి సమయంలో చిలప నీళ్లలో కూడా గంగా భవాని శక్తివంతమై ఉంటుంది కనుక కాశీలోనే కాక ప్రతి నదీ క్షేత్రాలలో శివాలయాలలో దీపారాధన చేసి తరించండి అంటారు. అంటే ఆ కాశీనే శివాలయం అనుకోవాలి. ఇక్కడ విశేషం ఆ నీళ్లనే గంగా అనుకోవాలి. అయితే సాక్షాత్తు మన ఇంట్లోనే శివుని, మన ఊళ్ళో ఉన్నటువంటి శివాలయాన్నే కాశీ అనుకోమంటే ఇక కాశీకే వెళితే, గంగలోనే స్నానం చేస్తే దివ్యమైనటువంటి ఆ విశేషంలో వరుణ, అసి అని 2 నదులు ప్రవహిస్తాయి. విమానంలోంచి దిగుతున్నప్పుడు మనకు అక్కడి నుంచి అలా కిటికీలను చూస్తే కనపడతాయి 2 నదులు. తుంగ, భద్ర కలిసి తుంగభద్రయ్యి ఏ విధంగా కృష్ణానదిలో కలిసి త్రివేణి సంగమం అవుతుందో, ఎలా ప్రయాగ త్రివేణి సంగమం అయిందో ఈ కాశీ కూడా త్రివేణి సంగమ పవిత్ర భూమి. ఎలా వరుణ, అసి అని పేరు కలిగినటువంటి 2 నదులు ఏకమై వారణాసి అయి గంగలో కలుస్తాయి. అందుకని చాలా దివ్య శక్తివంతమైనటువంటిదిగా భావింపబడుతుంది కనుక ఒక మహాకవి వారణాసిని గురించి తెలియజేస్తారు. భక్తయోగ పదన్యాసి వారణాసి అంటే భక్త యోగులు, యోగీశ్వరులు ఉంటారు అక్కడ. కార్తీక మాసం అంటే సామాన్యమైనటువంటిదా? ఈ కార్తీక మాసాన్ని యాత్రని మీరు సార్థకత చేసుకోవాలి. కార్తీక మాస విశిష్టత చాలా ఉన్నాయి, పురాణాల్లో అనేకం చెప్పాను నేను. ఈ పుణ్యమైనటువంటి కార్తీక మాసం కృత్తికా నక్షత్ర పౌర్ణమితో ఉంటుంది. అసలు ఆ పౌర్ణమి నాడు ఉంటుంది దివ్యమైనటువంటి అదృష్టం. దేవతా గణమంతా వచ్చి జ్యోతిర్రూపాలలో ప్రకాశించే దివ్యమైనటువంటి జ్వాలా తోరణాలతో విలసిల్లే దివ్యమైనటువంటి యోగుల యొక్క నడకల చేత పవిత్రమైనటువంటి పుణ్యభూమి అది. అందుకని భక్తయోగ పదన్యాసి వారణాసి భవదురిత శాత్రవకరాసి వారణాసి స్వర్ణదీతట సంభాసి వారణాసి పావన క్షేత్రములవాసి. ఈ పదం వినాలి. పావన క్షేత్రములవాసి వారణాసి. ఈ ప్రపంచంలో ఈ భూగోళంలో మర్త్యలోకంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి పుణ్యక్షేత్రాలలో అత్యంత శ్రేష్టమై సకల పాపములన్నీ తొలగించేటువంటి పుణ్యమైనది కాశీ. ఈ కాశీలో కార్తీక మాసం కూడా అలాంటిదే.
సకల పాపములన్నీ తొలగిపోయి ఆ గంగా నదిలో స్నానం చేసి విశ్వేశ్వరుని గనక అనుగ్రహాన్ని పొందితే కార్తీక మాసం ధన్యత చెందుతుంది. ఆ కార్తీక మాసం కృత్తికా నక్షత్రం, అందులో సుబ్రహ్మణ్య స్వామికి ఇష్టమైంది, సమస్త దేవతలకు ఇష్టమైంది కనుకనే ఈ కార్తీక మాస విశిష్టత ప్రత్యేకించి 30 కథలు ఉంటాయి దానిలో. పురాణమే ఉన్నది. అలాంటి పుణ్యమైనటువంటి కాశీలో మనం ధన్యత చెంది ఆ కార్తీక మాసాన్ని పుణ్యాన్ని మనం తెచ్చుకొని ధన్యత చెందాలని మనసారా కోరుకుంటున్నాను. ఓకే, మొత్తానికి కాశీ విశిష్టత గురించి, ముఖ్యంగా కార్తీక మాసంలో కాశీకి వెళ్ళొస్తే ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయో చాలా చక్కగా వివరించారు. అండ్ రమణ గారు, మీరు చెప్పాలి. ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ అంటే తెలుగువారి ఆత్మీయ ట్రావెల్స్ అని చాలా ముద్దుగా పిలుచుకుంటారు తెలుగువారు. అయితే ముఖ్యంగా ఈ కొన్ని రోజులుగా చూస్తున్నాం, ఈ కోవిడ్-19 వల్ల పర్యాటకంగా కూడా ఎటువంటి ఓపెనింగ్స్ లేవు. ఇప్పుడు ప్రపంచం అంతా ఓపెన్ అయిపోయినటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో కోవిడ్-19 నిబంధనలు ఏ విధంగా పాటిస్తూ మీతో వెళ్ళేటువంటి ట్రావెలర్స్కు ఎటువంటి సేవలు అందిస్తున్నారు, ఎటువంటి నిబంధనలు పాటించబోతున్నారు? ముందుగా దాదాపు 6 నెలలుగా కోవిడ్ అన్నటువంటి ఒక మహమ్మారి ప్రజల్ని ఎంతటి ఇబ్బందులు గురి చేస్తూ ఉందో మనం చూస్తూ ఉన్నాం. అటువంటిలో పర్యాటక రంగం చాలా తీవ్రమైనటువంటి దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంది. ఇలాంటి పరిస్థితులలో కూడా మేమున్నాము, ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ అన్నటువంటి ఒక సంస్థ, మా కుటుంబ సంస్థ, మా ఆత్మీయ సంస్థ అన్నటువంటి ఒక భరోసా కల్పిస్తూ ఉన్నటువంటి మా పర్యాటకులకు అందరికీ కూడా మనపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ యాత్రలు స్టార్ట్ అవుతాయో లేదో, మళ్ళీ మేము టూర్స్కి వెళ్తామో లేదో, మహమ్మారి ఎప్పుడు తగ్గుతుందో అన్నటువంటి ఒక భయం, సందేహం వాళ్ళకు లేకుండా ప్రతి ఒక్కరూ కూడా మీరు ఎలా ఉన్నారు, మేము ఉన్నాము అని ప్రతి ఒక్కరూ మాకు భరోసా చెప్పుకుంటూ మాకే ధైర్యాన్ని ఇచ్చారు తప్ప ఎక్కడ కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి లేదు. దానికి మరొకసారి వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 6 నెలల కాలం తర్వాత మేము ముందుకు వస్తూ ఉన్నాం. ప్రపంచమంతా మీరు చెప్పినట్లు ఓపెన్ అయిపోయింది. ప్రస్తుత పరిస్థితులలో కరోనాతోనే కలిసి జీవించేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. వ్యాక్సిన్ వచ్చేటువంటి పరిస్థితి ఉన్నా కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు కూడా దిగ్విజయంగా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి పర్యాటక రంగానికి సంబంధించి, తీర్థయాత్రలకు సంబంధించి కూడా ప్రభుత్వం వారు అన్లాక్ 0.5లో మన టూరిజానికి కూడా వెన్నుదన్నుగా నిలుస్తూ మీరు ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పడానికి ముందుకు వస్తూ ఉన్నారు. కాబట్టి పర్యాటకులు అందరూ తీర్థయాత్రలు చేసేటువంటి ప్రతి ప్రాంతం కూడా అన్నీ ఓపెన్ అయిపోయాయి. అన్ని ప్రాంతాలకి విమాన సర్వీసులు అందుబాటులో ఉన్నాయి, ట్రైన్ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. మరొక ముఖ్యంగా ఈ భయం మూలంగా వెళ్ళేటువంటి భక్తుల సంఖ్య కూడా తక్కువగా ఉండడం మూలంగా అన్ని రకాల పుణ్యక్షేత్రాలు, ఒకప్పుడు గంటల తరబడితే కానీ దర్శనం జరగనటువంటి మహాపుణ్యక్షేత్రాలు సైతం, కాశీ క్షేత్రం వెళ్ళాలి అంటే కనీసం 1-2 గంటల లైన్లో ఉంటే కానీ పరమశివుని చూసేటువంటి అవకాశం లేదు. కానీ ఇప్పుడు డైరెక్ట్గా 2 నిమిషాల్లో భగవంతుని దగ్గరికి వెళ్ళి అక్కడే భగవంతుని దగ్గరే అభిషేకాది కార్యక్రమాలు కూడా నిర్వర్తించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇటువంటి అవకాశాన్ని మనము మళ్ళీ అందుబాటులోకి తీసుకురావాలి, మనలో ఉన్నటువంటి ప్రజల్లో ఉన్నటువంటి భయాన్ని తీసివేయాలి అన్నటువంటి ఆలోచనతో మీ ద్వారా పర్యాటకులు ముందుకు రావడం జరుగుతూ ఉంది. కోవిడ్-19 నియమ నిబంధనలకు అనుగుణంగా మీకు అందరికీ తెలుసు, గడిచిన 16-17 సంవత్సరాలుగా ఎన్నో వేల మంది మీరందరూ మాతో ట్రావెల్ చేశారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటాము, పెద్దవారు వచ్చినప్పటికీ, వయోరీత్యా వృద్ధులు వచ్చినప్పటికీ, ఆహార విషయంలో కానీ, సౌకర్యాల విషయంలో కానీ, ఏర్పాట్ల విషయంలో కానీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నామో మీకు అందరికీ కూడా తెలుసు. అటువంటి టైంలోనే అలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే మరి కోవిడ్ ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఏ విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నామో మీరందరూ ఊహించుకోవచ్చు. ఎక్కడ ఎవరికి ఇబ్బంది కలగకుండా, ఎక్కువ మంది ప్రయాణికులు తీసుకువెళ్ళేటువంటి అవకాశం లేకుండా ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణంగా ప్రతి చోట, కాశీ తీసుకుంటే కార్తీక మాసంలో కాశీకి సంబంధించి ప్రతిరోజు ప్రయాణికులు తీసుకువెళ్ళాలి. ఇది వరకు 100 మంది, 200 మంది, 300 మందిని గ్రూపులు తీసుకెళ్లే వాళ్ళం. కానీ ప్రస్తుతం అటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ప్రతిరోజు కార్తీక మాసం నెల పొడవునా కూడా ఒక 20 మంది యాత్రికులను ప్రతిరోజు పంపిస్తూ ఆ కాశీ యొక్క విశిష్టత గురువుగారి మాటలు మనం వినడం మాత్రమే కాదు, కార్తీక మాసం ఎంత పవిత్రమైందో మనకు ప్రతి సంవత్సరం వస్తూ ఉన్నటువంటి వందలాది మంది పర్యాటకులే చెప్తూ ఉంటారు. అటువంటి ఆ కాశీ యాత్రకు సంబంధించి వచ్చే నవంబర్ మాసం 16వ తారీఖు నుంచి కార్తీక మాసం మొదలవుతూ ఉంది. కాబట్టి కాశీతో పాటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జ్యోతిర్లింగ క్షేత్రాలకు కూడా భక్తులను పంపించాలి. ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు, రమణ గారు 6 నెలల నుంచి ఇంట్లోనే ఉంటున్నాము,
ఆ భగవంతుని చూడాలి, భగవంతుని దగ్గరికి వెళ్ళి వివిధ రకాలైనటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వర్తించాలన్నటువంటి సంకల్పం మాలో ఉంది. మీరు భరోసా ఇస్తే మేము వెళ్తామంటున్నారు. దానికి అనుగుణంగానే మనకు కాశీకి కూడా ప్రతిరోజు ఒక హైదరాబాద్ నుంచి 3 రకాల ఫ్లైట్స్ మనకు ఆపరేట్ అవుతూ ఉన్నాయి ప్రస్తుతం. సో ఎవ్వరు ఎక్కడ భయపడాల్సిన పని లేదు. నేను కూడా కోవిడ్ టైంలో 4 సార్లు కాశీ వెళ్ళేసి వచ్చాను కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కాశీ యాత్ర ఏర్పాటు చేయడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పి పర్యాటకులు ముఖ్యంగా కోవిడ్ గురించి భయపడేటువంటి వాళ్ళు ఇండివిజువల్గా వెళ్తే వాళ్ళంతట వాళ్ళే కేర్ తీసుకొని అసలు ఏముందో తెలియని సిచ్యువేషన్లో అన్నోన్ పర్సన్స్తో మాట్లాడి కాస్త భయంగానే ఉంటుంది. మీలాంటి వాళ్ళు ముందే మెజర్మెంట్స్ అన్ని సేఫ్టీ మేనేజ్మెంట్ చేస్తూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు బిందాస్గా వెళ్ళి కాశీ యాత్ర చక్కగా చూసుకొని రావచ్చు. అయితే రమణ గారు, మీరు ఎక్స్పోలో కానివ్వండి, మనం ఇయర్ స్టార్టింగ్లోనే మీరు చక్కగా ఒక స్కెడ్యూలింగ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారు. అందులో మీరు మంచి మంచి ప్యాకేజెస్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అప్పుడు చాలా ప్యాకేజెస్ కూడా బుక్ అయిపోయాయి ఆల్రెడీ. అండ్ మళ్ళీ ఇప్పుడు కొత్త ప్యాకేజెస్ ఏమైనా ముఖ్యంగా కాశీకి సంబంధించి ఏమైనా స్టార్ట్ చేశారా? దానికి సంబంధించిన వివరాలు. చక్కటి ప్రణాళికని హస్తవ్యస్తం చేసేసింది కోవిడ్-19. అయినా కూడా ఎక్కడ భయపడట్లేదు. ఈ నవంబర్ మాసంలో దేశవ్యాప్తంగా మేము ఎక్కడైతే కోవిడ్ తక్కువగా ఉందో, ఎక్కడైతే పుణ్యక్షేత్రాలను ప్రముఖంగా దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందో వాటన్నిటికీ సంబంధించి మళ్ళీ ఒక ప్రత్యేకమైనటువంటి డేట్ లిస్ట్ని తయారు చేసి పర్యాటకులకి ఆల్రెడీ సెండ్ చేసేసాము. ఇవాటి నుంచి మొదలు పెడుతూ ఉన్నాం. ప్రతి ఒక్క రోజు ఏదో ఒక టూర్స్కి సంబంధించి, ఇవాళ కాశీ గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాం, రేపు చార్ధామ్కి సంబంధించి, ఎందుకంటే చార్ధామ్ కూడా ప్రస్తుత పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రభుత్వం కూడా కోవిడ్ టెస్ట్ కూడా అవసరం లేకుండానే చార్ధామ్ యాత్రకు రావచ్చు అని చెప్పేసి గవర్నమెంట్ కూడా అఫీషియల్ జీవో జారీ చేయడం జరిగింది. కాబట్టి ఇలా ప్రతి రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకొస్తూ ఉంది. కాబట్టి ఆ నియమ నిబంధనలకు అనుగుణంగా మనం ఏర్పాటు చేయడానికి ముందుకొస్తూ ఉన్నాము. అందువల్ల ఎవరైనా ఏ ప్రాంతానికి వెళ్ళాలి అనుకున్నా ఒకసారి ఆర్వీ ట్రావెల్స్కి కాల్ చేస్తే అన్ని రకాలైనటువంటి ప్యాకేజీలకు సంబంధించి, ఒక కాశీ గురించి చెప్తూ ఉన్నారంటే కాశీ మాత్రమే కాదండి, ఈ కార్తీక మాసంలో సమస్త జ్యోతిర్లింగాలకి 12 జ్యోతిర్లింగాలను ఈ కార్తీక మాసం మీరు దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈవెన్ కేదారేశ్వర ఆలయం కూడా మనకు అందుబాటులో ఓపెన్లో ఉంది. కాబట్టి అటువంటి దివ్యమైనటువంటి అవకాశాన్ని ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ కల్పిస్తూ ఉంది. గురుగారు, మీరు చెప్పండి, ఆ పూజా కార్యక్రమాలు మనం ఏమేమి చేయాలనుకుంటున్నాం కాశీలో? చాలా గొప్పదైనటువంటి కార్తీక మాసంలో తలపెట్టినటువంటి మహత్తరమైనటువంటి పుణ్య కార్యక్రమం. కార్తీక మాసంలో ఏ ఆలయంలోనైనా శివాలయంలో ముందుగా అభిషేకం అనేటువంటిది ప్రధానంగా ఉంటుంది. ఈశ్వరునికి అభిషేక ప్రియ ఈశ్వర. అందులో సాక్షాత్తు గంగాజలంతో, మామూలుగా మనం ఏం చేస్తాము అంటే మామూలు నీళ్లు తీసుకుని వచ్చి గంగా జలమయా నీతం మహాదేవ శిరస్థితం శుద్ధోదక స్నానమిదం గృహాన పరమేశ్వర, ఇదే గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు మహానుభావ స్వీకరించమని ఆ శివలింగం మీద అభిషేకం చేస్తూ ఉంటారు పుణ్యమైనటువంటి మహామంత్రములతో, నమకజమకాలతో. అయితే అక్కడ గొప్ప విశేషం ఏమిటి అంటే కాశీలో డుండి గణపతి అని మహానుభావుడు ఉన్నాడు. లోపాముద్ర అగస్త్యుడు అని పేరు కలిగినటువంటి ఆ దంపతులు రోజు మల్లెపూలతో ఆ డుండి గణపతిని సందర్శించి విశ్వేశ్వరుని, విశాలాక్షిని, అన్నపూర్ణాదేవిని సందర్శించేవారు. అలాంటి పుణ్యమైనటువంటి ప్రదేశంలో మొట్టమొదటగా ఈ లోకమంతా శుభం జరగాలి అని, సిద్ధి బుద్ధి కలిగించేటువంటి వాడు గనక, సకల దోషములు పోగొట్టేటువంటి వాడు గనక మొట్టమొదటగా సశాస్త్రీయంగా యజ్ఞ హోమ కార్యక్రమాలలో ఏ హోమం జలపెడతారు అంటే ఈ భారతదేశంలో సకలమైనటువంటి వేద పండితులు, ఋత్విజులు అందరూ కూడా ముందు లక్ష్మీ గణపతి హోమం అనేటువంటిది ప్రధానం. దేనికని అంటే ఏ కార్యక్రమమైనా ఆదౌ పూజ్యౌ గణాధిపః అని శాస్త్రం. మీ లోకంలో సంగీతం పాడని, సాహిత్యం పాడని ఏదైనా సరే, ఏ దివ్యమైనటువంటిదైనా సరే ఆ స్థాయిని అనుసరించి గణపతిని అర్చన చేస్తేనే శుభములు కలుగుతాయి. కనుక అందులో డుండి గణపతి కాశీలో, ఆ గణపతి పేరే విచిత్రం అన్నమాట. అలాంటి మహానుభావుని యొక్క దివ్యమైనటువంటి నా ఆధ్వర్యంలో మహానుభావుడైనటువంటి ఈ రమణ గారు, అంటే ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి యొక్క అధినేత ఇవాళ ఇక్కడ ఉండడం మన స్టూడియోలో గొప్ప విశేషం. వీరి యొక్క గొప్పతనం ఏమిటి అంటే ఎంతోమంది ఈ ట్రావెలర్స్ వారిని మనం చూస్తున్నాం, మీరు చూస్తున్నారు, మేము చూస్తున్నాం. అయితే ఉత్తమమైనటువంటి ప్రయాణం చేసేటువంటి యాత్రికులకు సకల సౌకర్యములు కలిగించి ఇంతవరకు 15-20 సంవత్సరాల నుంచి అందరినీ ఆనందపరుస్తున్నాడు అని తెలంగాణ ప్రభుత్వం వారికి ఒక అవార్డు ఇచ్చింది. అది గొప్ప విశేషం, అది మహనీయమైనటువంటిది. ఆ వినయ విధేయతలతో నమస్కారం చేస్తున్నాడు మహానుభావుడు మనందరికీ. పుణ్యమైనటువంటిది అంటే తెలంగాణ ప్రభుత్వం ఉత్తమమైనటువంటి టూర్స్ అండ్ ట్రావెల్స్లో
భక్తి ప్రపత్తులతో కలిగి సుశిక్షితులైనటువంటి నియమం కలిగినటువంటి ఆ ప్రదేశాన్ని బాగా వర్ణించగలిగినటువంటి వారు కూడా వారి వెంట వస్తారు. మనం ప్రత్యేకించి గైడుని తీసుకొని వెళ్ళక్కర్లేదు. సొగం తెలిసి అదే గుడి అదే నది అని చెప్పక్కర్లా. గుడి చూపించి అది గుడి అని తెలుసు, అది ఏ గుడి ఎందుకు వచ్చింది అని చెప్పగలగాలి. అది నది, అదిగో నది. మనకు కూడా ప్రత్యక్ష వ్యాఖ్యానాలు కనపడుతుంటుంది. అదిగో నది, నది కనపడింది, ఆ నది యొక్క ప్రాముఖ్యత చెప్పాలి కదా వ్యాఖ్యానం చేసేటువంటి వాడు. అలాంటి వ్యాఖ్యాతలతో సుశిక్షితులైనటువంటి మహానుభావుడు ఇంకొకసారి నమస్కారం చేస్తున్నాడు మనందరికీ. ఒక్కసారి తిలకించండి ఆ మహానుభావుని వినయ విధేయతలతో, దివ్యమైనటువంటి తేజస్సుతో మనందరికీ శుభములు కలగడానికి అక్కడ లక్ష్మీ గణపతి హోమం, నవగ్రహముల యొక్క అనుగ్రహం కావాలి. ధనబలమా జనబలమా? చాలామంది ధనబలం ఉంటే చాలు అనుకుంటారు. ఈవేళ ధనబలం ఉన్నవాడు కోవిడ్ని ఏం చేశాం? జనబలం ఉన్నది అంటారు, రేపొద్దున జై అంటారు, ఆ పక్కన నయ్యి అంటారు. ధనబలం జనబలం గనక కాకుండా ఇంకొక బలం ఉన్నది, ఆ బలమే దైవ బలం. ఆ దైవ బలం ఉన్నటువంటి వ్యక్తికి సాధింపలేనటువంటి కార్యములు ఈ లోకంలో లేనే లేవు. అలాంటి దైవ బలాన్ని అందించేటువంటి మహానుభావుడే రమణ గారు. మనకు జనబలం మీ జనబలం మీకుంటుంది, వీడి జనబలం వాడుకుంటుంది. ధనాలు ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు, కోట్లకు పడగలెత్తిన వాళ్ళు. అయితే వీళ్ళందరికీ కావలసింది ఏమిటి? సామాన్యుడి దగ్గర నుంచి చక్రవర్తి వరకు, పామరుడి దగ్గర నుంచి పండితుని వరకు, సామాన్యమైనటువంటి శ్లోకం చదివేటువంటి నమస్కారం చేసేటువంటి వాడి దగ్గర నుంచి వేద పండితుడి వరకు అందరికీ ఈశ్వరుని అనుగ్రహమే కావాలి. రమణ గారు చాలా రోజుల తర్వాత బయటకు వచ్చారు, ముఖ్యంగా కాశీయాత్ర గురించి చెప్పడానికి వచ్చారు. అయితే మీరు ఇంతకుముందు చెప్పినప్పుడు అంటే రోజుకి 20 మంది చొప్పున అంటే ఇప్పుడు ఇది విన్న వాళ్ళు త్వరితగతిన వాళ్ళ బుకింగ్ అనేది చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందేమో. యాక్చువల్లీ ఇక్కడ లిమిటేషన్ అనేది కనిపిస్తోంది. మీరు వ్యూవర్స్కి ఏం చెబుతారు? ప్రస్తుతం ఏమవుతుంది అంటే ఎక్కువ మంది తీసుకువెళ్తే కంపెనీకి కూడా కంఫర్టబుల్గా ఉంటుంది, కానీ పర్యాటకుల యొక్క సంక్షేమం, వాళ్ళ యొక్క సౌకర్యం కూడా మనం చూడాలి. కాబట్టి ఇది వరకు అయితే 2-3 ప్యాకేజీలు మాత్రమే ఏర్పాటు చేసి తీసుకువెళ్ళేటువంటి వాళ్ళం, కార్తీక పౌర్ణమి కానీ ఇతరత్ర కానీ ప్రస్తుతం మనకు ఈ కోవిడ్-19 అన్నటువంటిది ఒక నిబంధన మనకు అడ్డుగా ఉంది. కాబట్టి వచ్చేటువంటి ప్రయాణికుల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని 20 మంది యాత్రికుల్ని ప్రతిరోజు ఏర్పాటు చేయాలి. ఆ ప్రతిరోజు వాళ్ళకు ఏర్పాటు చేస్తూ కాశీలో ఈ 30 రోజుల కాలం పాటు నేను కూడా అక్కడే ఉండి వచ్చేటువంటి ప్రతి ప్రయాణికునికి కూడా ఏ విధమైనటువంటి ఇబ్బందులు కూడా లేకుండా చేయాలని సంకల్పించడం జరిగింది. ఇది మాత్రమే కాకుండా నవంబర్ 30వ తారీఖున కార్తీక పౌర్ణమి ఎంత విశిష్టమైందో మనకందరికీ తెలుసు, గురువుగారు కూడా చెప్పారు. అవి మాత్రమే కాకుండా చాలామంది పెద్దలు కూడా తెలుసు. కార్తీక పౌర్ణమిని కాశీలో ఏమని పిలుస్తూ ఉంటారు అంటే దేవ దీపావళి అని పిలుస్తూ ఉంటారు. అంటే సకల దేవతలు ఆ రోజు కాశీ పట్టణాన్ని ఆవహించి అక్కడ దీపావళి పండుగను జరుపుకుంటారు అన్నటువంటి నానుడి ఉంది. కోటానుకోట్ల దీపకాంతుల్లో వెలిగేటువంటి ఆ మహాపర్వదినం రోజు గురువుగారి చేత శివమహాపురాణం కూడా చెప్పించాలి అన్నటువంటి ఆలోచన కూడా మా మదిలో ఉంది. ఇంకా మేము ఆ విషయం ఆయనతో డిస్కస్ చేయలేదు. ఆ 30వ తారీఖు సాయంకాలం మహాహారతి పర్వదినం అయిపోయిన తర్వాత ఒక 2 గంటల పాటు కాశీ మహాక్షేత్రం గురించి, ఆ మహాశివుని గురించి శివమహాపురాణం ద్వారా ఒక 2 గంటల భక్తులు కూడా కాశీలో తెలియచేయాలన్నటువంటి ఏర్పాటు చేశాం. ఈ సంవత్సరం కోవిడ్ వల్ల ఏర్పడినటువంటి మానసికమైనటువంటి ఆందోళనని, మానసికమైనటువంటి ప్రశాంతత లేకపోవడాన్ని, వీటన్నిటిని కూడా తొలగించాలి. ప్రతి భక్తునికి ఒక అద్భుతమైనటువంటి అవకాశం కాశీయాత్ర ద్వారా, ఎందుకంటే ఆ కాశీ విశ్వేశ్వరుని యొక్క ఆశీర్వాదంతోనే ఏర్పాటైనటువంటి సంస్థ ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ. ఇప్పటికీ కొన్ని వేల మందిని కాశీయాత్రకు పంపించింది. ప్రతి రాష్ట్రంలో, ప్రతి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి తెలుగు వారికి కూడా కాశీయాత్రకు తీసుకువెళ్ళాలన్నటువంటి సదసంకల్పంతో ఏర్పాటైనటువంటి సంస్థ. కాబట్టి మీరు ఎప్పుడు వెళ్ళాలి అనుకున్నా మీకు ఒకటే నేను చెప్తూ ఉన్నాను, ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ ఒక ప్రత్యేకమైనటువంటి హోటల్ను కూడా అక్కడ 40 రూములతో సొంతంగా తీసుకొని వచ్చేటువంటి భక్తుల కోసం ప్రత్యేకమైనటువంటి శానిటైజర్ వసతులతో ప్రత్యేకమైనటువంటి టూర్ మేనేజర్ను ఏర్పాటు చేసి సకల సౌకర్యాలతో ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా మీకు ప్యాకేజీలు రన్ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి నిరభ్యంతరంగా ఏ విధమైనటువంటి సంకోచం లేకుండా మీరు రావడానికి అవకాశం ఉందని పర్యాటకులకు చెప్పడం జరుగుతూ ఉంది. అండ్ రమణ గారు, బుకింగ్స్ సంబంధించి అంటే ఆఫీస్కే రమ్మంటారా, లేదంటే డైరెక్ట్ కాల్ చేసి ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చా? దానికి సంబంధించిన వివరాలు చివరిగా. ఈ వాటి నుంచి ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్కి సంబంధించినటువంటి అన్ని కార్యాలయాలు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి
అన్ని కార్యాలయాలు కూడా ఓపెన్ అయిపోయాయి కాబట్టి అక్కడ సిబ్బంది కూడా మీకు అందుబాటులో ఉన్నారు. కాబట్టి ఏ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఆ ప్రాంతంలో బుకింగ్ చేసుకోవచ్చు. ఒకవేళ మరిన్ని వివరాలు మీరు ఒకవేళ తెలుసుకోవాలి అనుకుంటే ఆన్లైన్ ద్వారా కూడా బుకింగ్ చేసుకోవచ్చు. మనం ఆల్రెడీ కొన్ని నెంబర్స్ కూడా ఇస్తూ ఉన్నాము. ఆ ఎగ్జిక్యూటివ్స్కు ఫోన్ చేసినా కూడా వాళ్ళు త్రూ ఆన్లైన్ ద్వారా బుకింగ్ చేసేటువంటి అవకాశాన్ని కూడా కల్పిస్తారు. ఇంకా చాలా ప్యాకేజీలు కూడా అందుబాటులో ఉన్నాయి. కాశీ చూసామన్నటువంటి వాళ్ళు కూడా ఉండొచ్చు కాబట్టి అటువంటి వాళ్ళకి కూడా ఇతర ప్యాకేజీలకి సంబంధించిన వివరాలు కూడా తెలియడానికి అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ రమణ గారు అండ్ థ్యాంక్ యూ గురూజీ. కాశీ విశిష్టత గురించి చాలా చక్కగా చెప్పారు. అదేవిధంగా కార్తీక మాసంలో కాశీయాత్ర చేయడం ఎంత శుభప్రదమో, ఎటువంటి ప్రయోజనాలు చేకూరుతాయో కాశీయాత్ర చేసిన వాళ్లకు అని చాలా చక్కగా వివరించారు గురుగారు. అండ్ చక్కటి ప్యాకేజెస్తో ముందుకు వచ్చారు రమణ గారు. అండ్ చూశారు కదండి గురువుగారు చెప్పినటువంటి కాశీ విశిష్టత గురించి. అదేవిధంగా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు చాలా చక్కటి ప్యాకేజెస్తో మళ్ళీ మన ముందుకు వచ్చారు. అయితే మీరు కాశీ వెళ్ళి రావాలి అని అనుకుంటే స్క్రీన్ పైన నంబర్స్కు కాల్ చేసి దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి, కాశీయాత్ర చేయండి. ఇది ఇవాల్టి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వారి భారత యాత్ర దర్శిని. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ.